బిడ్డను మోస్తుంది కదా. నవమాసాలు మోస్తున్నప్పుడు ఆ కదలికలు ఆ విధంగా అనగా తన కడుపులో ఒక జీవం కలిగిన ఒక బిడ్డ పెరుగుతున్నారు అని అంటే ఆ స్త్రీకి ఆటోమేటిక్గా ప్రేమ ఆప్యాయతలు వచ్చేస్తుంటాయి కదా. కొంతమందికి రాకపోతే ఈ తల్లిదండ్రులు నేర్పిస్తుంటారు, ఈ విధంగా జాగ్రత్తలు ఉండాలి, ఈ విధంగా తల్లి ప్రేమ ఎంత గొప్పదని నేర్పిస్తుంటారు. ఎందుకనగా తన కడుపులో ఒక జీవం కలిగిన ఒక బిడ్డ పెరుగుతూ ఉంటారు కాబట్టి. కానీ తండ్రి, మీరు ఆలోచించండి, తల్లికి ప్రేమ ఆప్యాయతలు వచ్చేస్తుంటాయి, ఆటోమేటిక్గా వస్తే నేర్పిస్తారు. కానీ తండ్రి, నేను చెప్పే మాటను మీరు గమనిస్తే, ఏ ఫాదర్ ఈజ్ నాట్ బార్న్, ఏ ఫాదర్ ఈజ్ మేడ్. మీరు గమనించండి, ఒక పురుషుడు తండ్రిగా జన్మించడు, ఒక పురుషుడు తండ్రిగా తయారు చేయబడతాడు అనేది మీరు ఎంతో జాగ్రత్తగా మీరు ఈ మాటను తెలుసుకోవాలి. ఒక పురుషుడు జీవితంలో మీరు ఆలోచించండి, అతను ఏ ఎక్స్పీరియన్స్తో ఈ లోకంలోకి రాడు కదా, తండ్రి అనే ఎక్స్పీరియన్స్తో రాడు. మీరు అన్న స్త్రీ కదా బ్రదర్ అని అంటే, స్త్రీ కూడా ఒక తల్లి అనే ఎక్స్పీరియన్స్తో రాదు. కానీ ఆ స్త్రీ